భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి మళ్లీ కర్రెగుట్టలపైకి మళ్లింది. పాకిస్తాన్తో జరుగుతున్న పోరులో పాల్గొనడానికి సిఆర్పీఎఫ్ జవాన్లు కర్రెగుట్టలను వీడి వెళ్లారు. దీంతో మావోయిస్టులు, సానుభూతి పరులు, పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు దేశాల మధ్య కాల్పులు నిలిచిపోవడంతో మళ్లీ కర్రెగుట్టలు ఎరుపెక్కాయా అనే చర్చ మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు మా వరంగల్ జిల్లా ప్రతినిధి సుధాకర్ మరింత సమాచారం అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో ఇప్పుడు అందరి దృష్టి కర్రెగుట్టలపైన పడింది. ఆపరేషన్ కగారును చేపట్టిన భారత ప్రభుత్వం కర్రెగుట్టలపైన తలదాచుకున్న మావోయిస్టులందరినీ ఏరివేయడమే లక్ష్యంగా కర్రెగుట్టల ఆపరేషన్ ప్రారంభించింది. కానీ మధ్యలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రావడం, రెండు దేశాల మధ్య భీకరమైన కాల్పులు రావడంతో కర్రెగుట్టలపైన మోహరించిన సిఆర్పీఎఫ్ జవాన్లందరినీ వెనక్కి రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 24,000 మంది పోలీస్ బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టలో పాల్గొంటే మెజారిటీ పోలీస్ బలగాలు సిఆర్పీఎఫ్ సంబంధించినవి ఉన్నాయి. అందులో సిఆర్పీఎఫ్ సంబంధించిన జవాన్లందరూ తిరిగి వారి వారి హెడ్ క్వార్టర్స్ లో లేకుంటే వారి వారి స్థానాలలో రిపోర్టు చేసేందుకు వెళ్లిన పరిస్థితి ఉంది. మళ్లీ వారందరూ తిరిగి వచ్చి ఆపరేషన్ కర్రెగుట్టలో పాల్గొంటారా, మళ్లీ కర్రెగుట్టలో ఏం జరగబోతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం దారితీస్తుంది. కర్రెగుట్టలపైన ఇడ్మాతో పాటు మావోయిస్టుకు సంబంధించిన అగ్రనేతలు, వారికి సంబంధించిన బలగాలన్నీ కూడా ఉన్నాయి. వారందరినీ అంతమొందించడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు వస్తున్నాయి. గత నెల 21వ తేదీన ఆపరేషన్ కర్రెగుట్టలు చేపడితే ఇప్పటి వరకు పోలీస్ బలగాలు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించకపోయినప్పటికీ కూడా పదుల సంఖ్యలో మావోయిస్టులను హతమార్చారు. మిగిలిన మావోయిస్టులందరినీ హతమార్చడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు ముందుకు కదిలాయి. కర్రెగుట్టల్లో 70% భాగాన్ని ఆక్రమించుకున్నాయి. 70% భాగం పోలీసు బలగాల చేతికొచ్చింది. అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు, సెల్ టవర్లు నిర్మించుకున్నారు, డ్రోన్లను ఉపయోగించారు. అత్యాధునికమైన ఆయుధాలను ఉపయోగించి మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా పోలీసు బలగాలు ముందుకు పోతున్న దశలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన భీకరమైన పోరు ఒకటి రావడం, సిఆర్పీఎఫ్ బలగాలన్నీ వెనక్కి వెళ్లడంతో కొంత మావోయిస్టులతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు కానీ లేకుంటే మావోయిస్టులకి ప్రభుత్వం మధ్య చర్చలు జరపాలని ప్రతిపాదన తీసుకొచ్చిన వారు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక్కసారిగా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రావడంతో మళ్లీ కర్రెగుట్టలలో ఏం జరగబోతుంది, వెళ్లిపోయిన సిఆర్పీఎఫ్ బలగాలన్నీ మళ్లీ ముందుకొస్తాయా, వచ్చి మళ్లీ కూంబింగ్ ప్రారంభిస్తాయా, కూంబింగ్ ప్రారంభిస్తే మళ్లీ మావోయిస్టుల పరిస్థితి ఏంటి అనే ఒక చర్చ అయితే ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకవేళ ఉగ్రవాదాన్ని పొంచి పోషిస్తున్న పాకిస్తాన్ తోటే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకొని వారితో చర్చలకు అంగీకరించి 12వ తేదీన చర్చలు కూడా ఉంటాయని ప్రకటించినప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేంటి అనే ఒక చర్చకు కూడా ప్రధానంగా దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ముఖ్యంగా ఆపరేషన్ కగారును చేపట్టిన కేంద్ర హోంశాఖ ఏం చేయబోతుంది, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, చర్చల ప్రతిపాదనను అందరూ తెర మీదకి తీసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన స్పందించారు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం నాయకులు, అదేవిధంగా మంత్రి సీతక్క, ప్రజాస్వామికవాదులు వీరందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలి, మావోయిస్టులను ఏరువేయడమే లక్ష్యంగా ముందుకు పోకూడదు, వారితో చర్చలు జరిపితే తప్పేంటి అనే ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చారు. మావోయిజాన్ని శాంతి భద్రత సమస్యలో చూడకుండా సామాజిక కోణంలో చూడాలంటే ఒక చర్చ కూడా ముందుకు వచ్చింది. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు, తన పని తాను చేసుకుంటూ పోయింది. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులతో చర్చలు లేవంటూ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రిగా ఉన్న వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్తో చర్చల ప్రతిపాదన తీసుకొస్తున్నారు. 12వ తేదీన చర్చలుంటాయని స్పష్టం చేసిన నేపథ్యంలో మావోయిస్టులతో కూడా చర్చలు జరిపితే తప్పేంటి అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. మళ్లీ రేపటి నుండి కర్రెగుట్టలపైన ఏం జరగబోతుంది, కర్రెగుట్టలపైన యథావిధిగా కూంబింగ్ జరుగుతుందా, కూంబింగ్ జరిపితే మళ్లీ మావోయిస్టులకి పోలీసులకు మధ్య మళ్లీ భీకరమైన పోరు జరగబోతుందా, ఎదురుకాల్పులు జరగబోతుందా, మావోయిస్టుల నుంచి భారీగా ప్రాణ నష్టం జరగబోతుందా అనే ఒక చర్చ అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. పోలీసుల వైపు నుంచి కూడా మావోయిస్టులు అమర్చిన మందు పాత్రల కారణంగా ఇప్పటికే 3 పోలీస్ జవాన్లు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. డిహైడ్రేషన్ తో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు. మళ్లీ పోలీసులు కూంబింగ్ ప్రారంభిస్తారా, ఏం జరుగుతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పొచ్చు.